Subscribe for more videos. Me India Abbai. Gunshot questions for engineering materials M404. ఫస్ట్ ఈరోజు మనం చెప్పుకునే సబ్జెక్ట్ వచ్చి ఇంజనీరింగ్ మెటీరియల్స్. అందులో మనకి లెసన్స్ వచ్చేసి ఫస్ట్ లెసన్ ప్రాపర్టీస్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, సెకండ్ లెసన్ వచ్చేసి ప్లాస్టిక్ అండ్ పౌడర్ మెటలర్జీ, థర్డ్ లెసన్ వచ్చి ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్, ఫోర్త్ లెసన్ వచ్చి హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్, ఫిఫ్త్ లెసన్ వచ్చి ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్ అండ్ దేర్ అలాయ్స్. ఎస్ఎస్ వచ్చి ఫస్ట్ లెసన్ నుంచి 2 వస్తాయి, సెకండ్ లెసన్ నుంచి 2 వస్తాయి, థర్డ్ లెసన్ నుంచి 1.5 వస్తాయి, ఫోర్త్ లెసన్ నుంచి 1.5, ఫిఫ్త్ లెసన్ నుంచి 1 వస్తాయి. ఫస్ట్ మీరు ఫస్ట్ లెసన్ నుంచి చదవాల్సిన క్వశ్చన్స్: డిఫైన్ ద టర్మ్ స్పేస్ లాటిస్ అండ్ యూనిట్ సెల్స్, లిస్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ అండ్ మెటల్ స్ట్రక్చర్స్. అందులో బీసీసీ, ఎఫ్సీసీ, హెచ్సీసీ 3 టైప్స్ ఉంటాయి, 3 టైప్స్ చదవాలి. నెక్స్ట్ చదవాల్సిన క్వశ్చన్ వచ్చి స్టేట్ ద ఆబ్జెక్టివ్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. దాని తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ డిస్ట్రక్టివ్ అండ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్. దాని తర్వాత చదవాల్సింది హార్డ్నెస్ టెస్ట్, రాక్వెల్ టెస్ట్, ఇంపాక్ట్ టెస్ట్. దాని తర్వాత ఎక్స్రే, గామారే, మ్యాగ్నెటిక్ టెస్ట్, అల్ట్రాసోనిక్ టెస్ట్. నెక్స్ట్ పౌడర్ మెటలర్జీ వచ్చేప్పటికి డిఫరెన్స్ బిట్వీన్ థర్మోప్లాస్టిక్, ప్లాస్టిక్స్. దాని తర్వాత ఇంజెక్షన్ మౌల్డింగ్, కంప్రెషన్ మౌల్డింగ్, ట్రాన్స్ఫర్ మౌల్డింగ్. అయిపోయాక ఇందులోకి వస్తారు పౌడర్ మెటలర్జీలోకి. పౌడర్ మెటలర్జీకి వచ్చేటప్పటికి మెథడ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ మెటల్ పౌడర్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెటల్ పౌడర్స్. దాని తర్వాత ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్లోకి వచ్చేప్పటికి మొత్తం 6 క్వశ్చన్స్ ఉంటాయి, 6 ఎస్ఎస్. ఆ 6 ఎస్ఎస్లో 3 ఎస్ఎస్ ఏమో బ్లాస్ట్ ఫర్నెస్, పుడ్డింగ్ ఫర్నెస్, కపుల్లో. నెక్స్ట్ మిగతా 3 ఏమో ఎల్డి ఫర్నెస్, ఎల్డి ప్రాసెస్, ఓపెన్ హెర్త్ ప్రాసెస్, బెస్మర్ ప్రాసెస్. దాని తర్వాత ఫోర్త్ లెసన్కి వచ్చేప్పటికి ఒకటే ఉంటుంది, హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్స్. అందులో ఏమో ఎనలింగ్, నార్మలైజింగ్, డిఫరెన్స్ బిట్వీన్. అది కాకుండా ఇంకోటి ఒకటే ఉంటుంది, ఐరన్ అండ్ కార్బన్ ఈక్విలిబ్రియం డయాగ్రామ్. ఆ డయాగ్రామ్ నేర్చుకుంటే కన్ఫర్మ్ 10 మార్క్స్. ఫిఫ్త్ లెసన్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ వచ్చేప్పటికి ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్ ఆఫ్ కార్బన్ స్టీల్స్. దాని తర్వాత గ్రే కాస్ట్ ఐరన్, వైట్ కాస్ట్ ఐరన్ ఇంకా చదువుకోవాలి. లాస్ట్లో బేరింగ్ మెటల్స్, అప్లికేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ బేరింగ్ మెటల్స్ చదువుకుంటే మీకు మొత్తం కవర్ అయిపోతుంది. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే ఇందులో పెట్టండి, కామెంట్స్లో పెట్టండి. మీ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.